వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఒక అద్భుతమైన బ్యానర్లో చేయటం. భోగోలి ప్రసాద్ గారి బ్యానర్లో అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన యాక్చువల్గా విజయవాడ వెళ్ళటం వల్ల ఈ ఫంక్షన్కి రాలేకపోయారు. నిన్న నెట్లో పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమా కాంబినేషన్ పైన వచ్చిన రెస్పాన్స్ నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. చాలా గొప్పగా చెప్తున్నారు. అది ఏంటో నాకు ఎందువల్ల ఇంత వైబ్రేషన్స్ ఎందుకు వచ్చాయో నాకు తెలియట్లేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ చేసిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఫ్రెండ్స్, తన ఫ్యాన్స్ ఎంతోమంది ఫోన్ చేసి చాలా బాగుంది, సూపర్ హిట్ ఫీలింగ్ వస్తుందని చాలా ఆనందం వేసింది. నేను ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉన్న సుశాంత్ ఈరోజు అనేక మంది అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. 3 సినిమాల ద్వారా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు బర్త్డే జరుగుతున్న సందర్భంగా శ్రీనాథ్ కార్పొరేషన్ తరఫున, అక్కినేని అభిమానుల తరఫున, మీడియా మిత్రుల తరఫున నా కంగ్రాట్స్ చెప్తున్నాను. మా పెద్ద ఆయన ఇండియన్ సినిమా లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మ శాంతికి మేమే ఒక సినీ నీరాంజనాన్ని అందించాలని ఒక ప్రయత్నం స్టార్ట్ చేసాం. సినిమా తీయాలి మళ్ళీ అని. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కాళిదాస్ అప్పటి నుంచి తనకి సపోర్ట్ చేస్తూ నాతో ఉన్నందుకు మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా అక్కినేని అభిమానుల తరపున, మా తరపున, మీడియా వారికి ముందు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా వాళ్ళు ఉన్నట్టే మీరు కూడా ముందు నుంచి సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఫస్ట్ బర్త్డే అని తాతగారు లేకుండా జరగటం, కానీ ఆయనకి బాగాలేనప్పుడు కూడా మమ్మల్ని అసలు ఎవరిని ఒక్కళ్ళు కూడా అసలు సాడ్ ఫేస్తో కనిపించకూడదు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, ఐ లివ్డ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అని చెప్పి నేను నిజం చెప్తున్నానండి. ఒక్కళ్ళు కూడా తాతగారు ముందు కంట్లో నీళ్ళు పెట్టుకోలేదు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఆయన అంత పాజిటివ్గా ట్రీట్ చేస్తారు లైఫ్ని, ఏది వచ్చినా కానీ. సో నాకు తెలిసి తాతగారు పైనుంచి ఆశీర్వదిస్తూ అందరినీ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. సో ఆయన మాతోనే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. బికాజ్ ఎందుకంటే నాకు చాలా నేర్చుకున్నాను, సినిమా గురించే కాదు లైఫ్ గురించి చాలా నేర్చుకున్నాను. డెఫినెట్గా ఆయన వెంటే ఉండి ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే మేము అందరం ముందుకెళ్తాం. సినిమా విషయానికి వస్తే నేను కాళిదాస్, కరెంట్, అడ్డా 3 సినిమాలు చేశాను శ్రీనాథ్ కార్పొరేషన్ బ్యానర్ మీద. అండ్ ఎవ్రీ మూవీ ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వాలనే ట్రై చేశాను. యాక్టర్ అండ్ సినిమా వైజ్ కూడా, రెవెన్యూ వైజ్ కూడా సినిమాకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అడ్డాతో నిజంగా అడ్డా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అండి. యాజ్ అన్ యాక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. అండ్ తాత కూడా అడ్డా సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా బయట చేయి సుశాంత్ అని చెప్పారు.